గ్రామం నుంచి వచ్చిన ఆ తెలుగు తేజంపై ఓ రిపోర్ట్. వెయ్యి కత్తులు చేయలేని పని ఒక్క అక్షరం సాధిస్తుంది. 1000 అక్షరాలు వివరించలేని భావాన్ని ఒక్క చిత్రం సాక్షాత్కరింపజేస్తుంది. అందుకే చిత్రానికి అంతటి ఆదరణ. ఏదైనా సరే మంచి ఫోటోగ్రాఫర్ కెమెరా కంట్లో పడితే చాలు వెంటనే క్లిక్ మనిపిస్తారు. ఇటువంటి దృశ్యాలను తీయడంలో నిజంగానే విదేశీయులది అందవేసిన చెయ్యి. అక్కడ ఓ మంచి ఫోటోగ్రాఫ్ కు ప్రజల నుంచి చక్కటి ఆదరణ లభిస్తుంది. అయితే అభిరుచి ఉండాలే కానీ ఆదరణ లేకపోయినా పట్టువదలని విక్రమార్కుల్లా మంచి మంచి చిత్రాలను తాను కూడా తీయగలనని బెజవాడ దుర్గమ్మ ఇంద్రకిలాద్రి పక్కనే ఉన్న ఉండవల్లికి చెందిన ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ రెడ్డి నిరూపించారు. ఇప్పుడు కొన్ని వందల అంతర్జాతీయ ఫిరాల్లో ఫోటోగ్రఫీ పోటీల్లో పాల్గొన్నాడు. అంతే స్థాయిలో బహుమతులు సాధించాడు. అమెరికా, బ్రిటన్ ఫోటోగ్రాఫర్లకు దీటుగా నిలిచాడు. బ్రిటన్లో ఇద్దరి పేరుతో ఉన్న అంతర్జాతీయ స్థాయిలో ఒకే ఏడాది 4 అవార్డులు సాధించి రికార్డుపై కన్నేశాడు. వారిని తలదన్నే రీతిలో అవార్డులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని 3 ఏళ్లు కృషి చేశాడు. 4 ఇంటర్నేషనల్ హానర్స్ ఎట్ ఏ టైం సంపాదించుకున్నటువంటి వాళ్ళు 4 బ్రిటన్లో ఉండటం అనేది విశేషం. దాన్ని అధిగమించాలనేటువంటి లక్ష్యంతో దాదాపుగా 5 సంవత్సరాల పాటు నుంచి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. పిక్టోరియల్ ఫోటోగ్రఫీ, బ్లాక్ అండ్ వైట్, కలర్ విభాగంలోను, ఫోటో ట్రావెల్, జర్నలిజం అనే 4 అంశాలను తీసుకొని 7 దేశాల్లో జరుగుతున్నటువంటి కాంపిటీషన్ పంపడం అనేది జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఒకే ఏడాది 7 అవార్డులు శ్రీనివాస్ రెడ్డికి వచ్చాయి. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గంచిన ఫోటోగ్రాఫర్ ఎవరంటే ఎవరైనా సరే ఖచ్చితంగా మనవాడి పేరు చెప్పాల్సిందే.